కథాస్రవంతి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అరసం గుంటూరు జిల్లా శాఖ ఈ తరం కోసం కథాస్రవంతి పేరిట ప్రచురించిన నక్కా విజయరామరాజు కథలు సంపుటి నుండి రజ్జు సర్ప భ్రాంతి కథ. కలం డాక్టర్ నక్కా విజయరామరాజు, గళం పప్పు భోగారావు. గౌరవ సంపాదకులు పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రధాన సంపాదకులు వల్లూరు శివప్రసాద్, సంపాదకులు మోదుగుల రవికృష్ణ. డాక్టర్ నక్కా విజయరామరాజు 15 జూలై 1959 సంవత్సరంలో నేటి బాపట్ల జిల్లా మండల కేంద్రం భట్టిప్రోలుకి 5 కిలోమీటర్ల దూరంలోని ఐలవరం గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామంలోనే. 10వ తరగతి వరకు టిఎం రావు హైస్కూల్లో చదివారు. గుంటూరులోని ఏసీ కళాశాలలో ఇంటర్మీడియట్, గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య విద్య, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో మెడికల్ పీజీ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్లో అడిషనల్ డైరెక్టర్గా 2022 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. రచయితగా మొదటి కథ పరమాన్నం. ఇప్పటికీ 100కు పైగా కథలు రాశారు. కథా సంపుటులు భట్టిప్రోలు కథలు, మా ఊరి కథలు, దేవతా వస్త్రాలు, ద షో మస్ట్ రన్, సృష్టిలో తీయనిది. ఆయన రాసిన తొలి నవల నాగమ్మ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటవారి ప్రథమ బహుమతి పొందింది. సంప్రదాయం, నవీనతల సమన్వయం నక్కా విజయరామరాజు. భట్టిప్రోలు కథలతో తెలుగు కథానిక సాహిత్యంతో పొద్దుపొడిచిన విజయరామరాజు మొక్కలు, పిట్టలు, జంతువులు, మనుషులు, గోడలు, దిబ్బలు, సజీవ నిర్జీవ తేడా లేకుండా ప్రతిదాన్ని కథామయం చేశారు. విజయరామరాజు మానవ స్వభావ చిత్రణల రచయిత, ఒక స్వచ్ఛమైన రచయిత. మాటల మహత్తరమైన అర్థాలను కుక్కిపెట్టే మార్మికత ఆయన కథలలో కనిపించని లక్షణం. కథల నిండా సహజమైన శైలి కనిపిస్తుంది. భట్టిప్రోలు జనం కళ్ల ముందు గలగలలాడుతారు. వసుధైక కుటుంబం అనే భావన కలిగించే కథలు వీరివి. డాక్టర్ విజయరామరాజు కథలు మెదడులో నుంచి వచ్చినవి కావు, జీవిత రంగస్థలం మీద నుంచి నడిచి వచ్చిన సజీవ పాత్రలు. కథలలోని పాత్రలన్నీ ఈ భూమి మీద పుట్టి పెరిగి ఈ మట్టిలో కలిసిపోయినవే. ఎక్కడా మిన్నులు పడ్డ చోటు నుంచి దభీమని సాహిత్యంలోకి ప్రవేశించలేదు. వైద్యం మీద, అమానవీయంగా ప్రవర్తించే వైద్యుల మీద డాక్టర్ విజయరామరాజు వేసిన చురకలు సామాజిక సత్యాలు. విజయరామరాజు కథలు గ్రామీణ జీవితంలోని ప్రతి దృశ్యాన్ని సజీవం చేస్తాయి. ఆ కథల్లో మనం కనిపిస్తాం, మనలో మనల్ని చూసుకుంటాం. సాహితీ కృషివలుడు శ్రీ మోదుగుల రవికృష్ణ, జన్మస్థలం బాపట్ల. 1979 సంవత్సరం మే 15వ తేదీని జన్మించారు. డిగ్రీ వరకు అక్కడే చదివారు. బిఈడి, ఎంఈడి గుంటూరులో ఆర్వీఆర్ విద్యా కళాశాలలో చదివి అదే కళాశాలలో తెలుగు మెథడాలజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్య చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు అభిమాన విషయాలు, ప్రస్తుతం అందుబాటులో లేని మంచి గ్రంథాలను ఆసక్తికరంగా తీర్చిదిద్ది కొన్నింటిని ప్రచురించి సాహితీ ప్రియుల మన్ననలను పొందారు. స్వీయ రచనలు ఆదిభట్ల నారాయణదాసు, విఠల కీర్తనలు అన్నమయ్యవ, వ్యాస సంపుటి, మనవి మాటలు. సంపాదకత్వం వహించినవి హంపి స్మృతులు, వనమాల, అదిగో భద్రాద్రి, చారిత్రక వ్యాసమంజరి, బౌద్ధయుగము, నా ఎరుక, పురావస్తు ప్రదర్శనశాలలు, రాయవాచకం, ఆంధ్రదీపిక, నివేదన మొదలైన 20 పుస్తకాలు. వినండి రజ్జు సర్ప భ్రాంతి కథ. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి సర్వతమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఫిలిప్స్ రేడియోలో నుంచి పెద్దగా వినిపిస్తున్నాయి. నరసరావుపేట కుర్చీలో కూర్చుని రేడియో ఆలకిస్తున్నాడు ఊరి సర్పంచ్ జొన్నాదుల వెంకటేశ్వర్లు. ఇంట్లో దీపాలన్నీ తుడిచి వాటిలో కిరసనాయలు పోసి అన్నిటినీ వెలిగించి ఇంట్లో ఒకటి, వసాట్లో ఒకటి, బయట ఇంకోటి తగిలిచ్చాక వచ్చి సర్పంచ్ ఎదురుగ్గా నిలబడ్డాడు దీపాల సాంబయ్య. బయట కొన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి. ఇంకా కొంచెం వెలుగు ఉంది. చుట్టూ చూసి సరే వెళ్ళినట్టుగా తలూపి, రేపు పెట్రమాక్స్ లైట్ వెలిగించాలి, వత్తి మ్యాంటిల్ సరిగ్గా ఉందో లేదో చూసుకో అన్నాడు సర్పంచి. బయట కొంతమంది ఊరి పెద్దలు నిలబడి ఉన్నారు. ఇంటెనకున్న స్టోర్ గదికెళ్ళాడు సాంబయ్య. కొబ్బరినీళ్ళ చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్, లాంతర్లు, కిరసనాయిల డ్రమ్ములు, పొడుగు కర్ర చీపుర్లు, ఇనుప బొక్కెనలు, సైడు కాలువలు శుభ్రం చేయడానికి పారలు, తట్టలు, గుణపాలు వగైరా అన్నీ స్టోర్ రూంలో ఉంచుతారు. వాటి లెక్క డొక్కా చూసుకునేది బిల్లు కలెక్టర్ వెంకట్రావు.
ఆ రోజు కొత్తగా వచ్చిన సామాను స్టాక్ చూసుకుంటూ ఆ వివరాలన్నీ బౌండ్ రిజిస్టర్లో రాసుకుంటున్నాడు. తమరు ఇక్కడున్నారా అన్నాడు సాంబయ్య. ఇక్కడెందుకుంటారా, ఎంకాయమ్మ పునుగులు కొట్టు దగ్గరుంటా గాని అన్నాడు తలెత్తకుండానే వెంకట్రావు. దీపాలు ముట్టించే పని అయిపోగానే ప్రతిరోజు ఎంకాయమ్మ కొట్టు దగ్గరకు చేరుతాడు సాంబయ్య. ఆ సంగతి వెంకట్రావుకు బాగా తెలుసు. ఆమె దగ్గర పునుగులు, వేడివేడి మిరపకాయ బజ్జీలు, పకోడీలు, ఉల్లిగారెలు బాగుంటాయి. ఆ వేళప్పుడు చాలామంది 1 వేసుకున్న కుర్రోళ్ళు కూడా అక్కడికి చేరతారు. కిరసనాయలు పోసిస్తే నా దారినే పోతా గాని రేపు పిప్పర్మెంట్ లైట్ వెలిగించమన్నారు అయ్యగారు. దేనికి, ఏమన్నా మీటింగ్ ఉందా అండి అంటూ పక్కనే ఉన్న ఖాళీ రేకు డబ్బాలు తెచ్చి అక్కడ పెట్టాడు సాంబయ్య. ఇస్తారాకులు లెక్కట్టేవాడికి జనాభా లెక్కలు ఎందుకన్నట్టు అవన్నీ నీకెందుకురా కసురుకున్నాడు వెంకట్రావు. మాట్లాడకుండా రేకు డబ్బాలు ముందుకు జరిపాడు. 2 డబ్బాలు దేనికి అన్నాడు తల తిప్పి వెంకట్రావు. ఇవాళ నుంచి ఆ మాస కదండీ హిహిహి అంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి, ఊర్లో ఉన్న దీపాలన్నీ బీరుపోకుండా వెలిగించాలి కదండి, లేకపోతే మాట వచ్చేస్తుంది. మాలపల్లి మాదిగూడెల్లోనూ ఆమాసపోయేదాకా దీపాలు ముట్టించాల్సిందే కదండి అన్నాడు సాంబయ్య. అంటే ఇన్ని రోజులు ఆడ దీపాలు ముట్టించడం లేదన్నమాట. సాంబయ్య ముఖం మాడిపోయింది. ఒక్కసారిగా అంత మాటనే సరైందండి. పాపం ఆళ్ల పేర్లు ఈళ్ల పేర్లు చెప్పి చిల్లరగా సీసాల్లోకి టోక్గా కోమటి రంగయ్య కొట్లోకి కిరసనాయలు పూసే సంగతి మాకు తెలవదులేరా. పొద్దున్నే జీవాల కోటయ్య దగ్గర నుంచి తీసుకెళ్లిన కూర అమ్మగారికి ఇచ్చొచ్చానండి. ఇవాళ అమాస కదండి, ఎండెన్ పొట్టేలు కోసేళ్ళండి. దసరాకు పైడమ్మ చెరువులో బెంబాండమైన బొచ్చెలు పడతానన్నాడు వెంకటేశు. అమ్మగారికి పైడమ్మ చెరువులో పచ్చాపలంటే మా ఇష్టం కదండి, తెమ్మని పొద్దున్నే చెప్పింది అంటూ వెంకట్రావు మాటలకు అడ్డుకట్టేశాడు సాంబయ్య. సరి సరి గూతి జాగ్రత్తగా ఉండరా, ఊరోళ్ళ కళ్ళన్నీ నీ మీదే. నెత్తిమీద రూపాయి పెడితే పావులకు పనికిరాని పెట్టేదవా మనల్ని అనివోడే అన్నాడు వెంకట్రావు. వీళ్ళ మాటలు ఆలకిస్తూ అక్కడే సామాను సర్దుతున్న పెంటయ్య కిసుక్కుని నవ్వాడు. వెంకట్రావు కోపం వచ్చింది. ఆరిపోయిన దీపపు తంబంలా అట్ట నిలబడకపోతే ఈ డబ్బాల్లో కిరసనాయలు పోయొచ్చుగా, మసిగొట్టుకుపోయిన దీపం చిమిని ముఖం వీడు పెంటయ్యను కసురుకున్నాడు వెంకట్రావు. డ్రమ్ముల్లోంచి కిరసనాయల తోడు రేకు డబ్బాలోకి పోస్తున్నాడు పెంటయ్య. చిమ్నీలు 5-6 కావాలండి, ఇకపోతే అగ్గిపెట్టెలు 2 డజన్లు కావాలండి. ఈ కత్తెర మార్క రకం పుల్లలు సరిగ్గా ఎలిగి సావటం లేదు. ఒక్కసారి బుడ్డి ముట్టించడానికి 2-3 పుల్లలు గీకాల్సి వస్తుంది. పోయినసారి తెచ్చిన మామిడికాయలు మార్క్ అగ్గిపెట్టెలు ఎండన్గా ఎలిగేవండి. పోయిన అమాసగా 5 చిమ్నీలు పట్టుకెళ్ళింది. అమాస తెల్లారి పెద్ద గాలి దుమారం రాలా, దానికి నీలాంబరం ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు, బసవయ్య ఇంటి వెనక యాప చెట్టు కూడా పడిపోయిందండి. అప్పుడు తంబాలు పడిపోయి చిమ్నీలు పగిలిపోయినాయి అన్నాడు సాంబయ్య. అవునవును, చాలా పెద్ద గాలి దుమారం, అంత గాలి దుమారం ఈ మధ్య రాలా అని చెప్పి తల ఊపాడు కిరసన్ పోస్తున్న పెంటయ్య. పిల్లికి ఎలికి సాక్ష్యం ఉన్నట్టుగా ఇద్దరూ భలే తయారయ్యారా. నీకన్నా నీ బాబేనయ్యవురా, ఆడు పని చేసేటప్పుడు ఒక్కడితో చిన్న మెత్తు మాట పడలా అన్నాడు వెంకట్రావు. చిమినీలు తీసిచ్చాడు పెంటయ్య. వాటిని తాటాకు బుట్టలో ఉన్న ఎండుగడ్డిలో కదలకుండా జాగ్రత్తగా సర్దుకుంటూ, ముందు ముందు కిరసనాయలు లేకుండానే దీపాలు ముట్టించమంటారు అని గొణుక్కుంటూ లేచాడు సాంబయ్య. ఆ రోజులు ఎంతో దూరం లేవులేరా. మొన్న రేపల్లి నుంచి వచ్చిన ఇంజనీర్ గారు అన్నాడు, బట్టిప్రోలు రేపల్లి మాదిరి మనకు కూడా కరెంటు దీపాలు తొందరలోనే వస్తాయని. వెంకట్రావు స్టోర్ రూమ్ తాళాలు వేస్తూ అన్నాడు. ఆయన గ్రామ పంచాయతీకి బిల్లు కలెక్టరే గాని ఊళ్ళో పనులన్నీ తన చేతుల మీదే జరుగుతాయన్న ధీమా అతని మాటల్లో చేతల్లోనూ చూపిస్తూ ఉంటాడు. 2 చేతులతో 2 కిరసనాయల డబ్బాలు, నెత్తిమీద తాటాకు బుట్ట, సంకకి తగిలిచ్చి ఉన్న నిచ్చెనతో బ్యాలెన్స్ చేసుకుంటూ రోడ్డెక్కాడు సాంబయ్య. అతని పేరు అంగలకుదురు సాంబయ్య. అయినా ఊరంతా దీపాల సాంబయ్య అని పిలుస్తారు. కొంతమంది దీపాలోడా అంటే, ఇంకొంతమంది రే కిరసనాయలు అని పిలుస్తారు. ఎవరట్టా పిలిచినా పట్టించుకునేవాడు కాదు, దులిపేసుకుని పోయే రకం. ఊరు మొగదలనున్న కరణంగారింటి నుంచి దీపాలు ముట్టించడం మొదలెడితే పెద్ద బజారు, చిన్న బజారు, పద్మశాలీల ఇళ్ళు, గౌండ్ల, కాపుల, యాదవుల ఇళ్ల దగ్గర స్తంభాలకు దీపాలు వెలిగించాక పైడమ్మ చెరువు కట్ట మీదుండే మాదిగగూడెంలో చివరి దీపపు స్తంభం వెలిగించేసరికి పూర్తిగా చీకటి పడిపోయేది. వీధులన్నీ చూసుకుని సావిత్రమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చేసరికి డబ్బాలోని కిరసనాయలు సగం పైగా ఖాళీ అయిపోయేది. నిచ్చెన చెక్క స్తంభానికి వాల్చి దానిమీదుగా ఎక్కి అద్దాల గూడులో ఉన్న దీపాన్ని, బుడ్డిని బయటికి తీసుకుని కిందకి దిగేవాడు. పాతగుడ్డతో చిమ్నీ శుభ్రంగా తుడిచాక చిమ్నీ మీద మసి గిసి ఉంటే లోపల సున్నం పోసి ఇంకోసారి గుడ్డతో తుడిచి బర్నర్ తిప్పి
వత్తికెంటిన మసి గుడ్లతో తుడిచి దీపం బుడ్డి నిండా కిరసనాయలు పోసి బర్నర్ పెట్టేసి వత్తిని తిప్పుతాడు. అప్పుడు అగిపొల్ల గీసి వెలిగించిన దాని మీద చిమ్నీ కూకోబెడతాడు. దేదీప్యమానంగా వెలిగేది. దాన్ని తీసుకుని నిచ్చెన మీదుగా పైకెక్కి దాన్ని అద్దాల గూట్లో పెట్టి గాలి వేస్తే దీపం ఆరిపోకుండా అద్దాల తలుపు మూసేస్తాడు. ఆ వెలుగుకు వీధిలోని చీకటి పారిపోయేది. అట్ట దీపాలు ముట్టించుకుంటా సాకలోళ్ళ వీధిలోకి రాగానే, అయ్యా సాంబయ్య, గుత్తి కిరసనాయలు నూనిపోయిరా, పుణ్యం ఉంటది అంటూ పుల్లమ్మ తాడు కట్టిన గాజు సీసా సాంబయ్య చేతికిచ్చేది. అబ్బా ఏందే చేజీ, రోజు నీతో సచ్చే సావు వచ్చి పడిందే అని గొణుక్కుంటూ ఆ సీసాలలో కొంచెం కిరసనాయలు పోసిచ్చాడు. అటు ఇటు చూసి ఎవరూ చూడ్డం లేదనుకున్నాక దాన్ని కోకచాటును దాచుకుని గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది పుల్లమ్మ. చెంచయ్య ఇంటి ముందున్న స్తంభానికి దీపం ముట్టిస్తుంటే చుక్కమ్మ అటు ఇటు చూస్తూ వచ్చింది. ఆమె తెచ్చిన ఖాళీ బ్రాందీ సీసాలో కిరసనాయలు పోసి, ఎవరూ చూడకుండా పోవే పెద్దమ్మా అనేవాడు. ఇంకొంచెం ముందుకు రాగానే కొంచెం చీకటి పడింది. పంతగాని భాగ్యం కూతురుతో కలిసి వచ్చింది. ఆమెకు సీసా నిండా నింపిచ్చాడు. మాలపిల్లి వచ్చేసరికి చీకటి పడిపోయింది. డోకుపర్తి దీనమ్మ ఇంటి ముందున్న స్తంభానికి దీపం ముట్టిస్తూ ఉంటే దీనమ్మ ఖాళీ రమ్ము సీసాతో వచ్చింది. దాంట్లో కిరసన్ పోషిస్తూ రౌడీ మామూళ్ళు అని కొనుక్కున్నాడు. ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయేవే సాంబయ్య అన్నాడు పల్లె పెద్ద పర్రె బసవయ్య చుట్ట కాల్చుకుంటూ వచ్చి. రోజు వస్తున్నా తాత, పున్నమి రోజుల్లో రాను గాని మిగతా రోజుల్లో వచ్చి తంబాలు మొత్తం బీరిపోకుండా ముట్టిస్తున్నాగా, దీనమ్మత్తను అడుగు అన్నాడు సాంబయ్య. సరి సరిగ్గా నూనె పోసి వెలిగిచ్చయ్యా, రాత్రిపూట చెంబులు తీసుకుని ఆడవాళ్ళు బయటికి వెళ్తారు, పురుగు పుట్రా ఉంటే చీకట్లో కనబడి చావో అన్నాడు. అట్టగట్టగే తాత అంటూ అట్నుంచి మాది గూడెం వెళ్ళాడు సాంబయ్య. ఓయ్ సాంబయ్యో, నిన్నే పిలిచినా పలకుండా పోతున్నావేంది? రోజు మా ఇంటి ముందు తంబానికి ఎలిగించకుండా పోతున్నావు ఏందయ్యా? నిన్న మొన్న కూడా ఎలిగించలేదు. అసలు ఏందంటే నీ వ్యవహారం? మొన్నెప్పుడో కుసేపు ఎలిగింది దీపం, టపక్కన ఆరిపోయింది. ఇట్టగైతే ఎట్టగయ్యా సాంబయ్య? మీ అయ్య ఉన్నప్పుడు ఇట్ట చేయలేదే. మాది పెడగా ఉన్న ఇల్లు గందా, ఇట్ట చేస్తే ఎట్టా చెప్పు? బడబడా కురిసే వానలాగా మాట్లాడుతూనే ఉంది పున్నమ్మ. చీతీనమ్మ బతుకు, ప్రతొక్కరికి లోకువే అని తుపుక్కను ఊసి గొణుక్కుంటూ అక్కడ దీపం ముట్టించి వెళ్ళిపోతుంటే, ఊళ్ళో సాలీలు కాపులు కోమట్ల బజార్లో అయితే మాపిటాలు 6 గంటల నుంచి తెల్లారు 6 గంటల దాకా దీపాలన్నీ దిబిటీల్లో వెలుగుతాయి. కానీ మెల్లకన్ను మాదిరి మా పల్లెలో మాత్రం ఏ బుడ్డి సరిగ్గా ఎలిగి సావదు, ఎందుకంట అన్నాడు తాగి తూలుకుంటూ పోతున్న సొంగయ్య. అదేం లేదు సొంగయ్య అన్న, రోజు వచ్చి అన్నీ వెలిగిస్తున్నాగా. మొన్న గాలి దుమారం వచ్చినప్పుడు ఊరంతా దీపాలు ఆరిపోయినాయిలే అన్నాడు. మడేలా, మాలమాదిగోళ్ళు ఇళ్ల మీదకే గాలి దుమారాలు మాటిమాటికి వస్తున్నాయి, ఊళ్ళోకి ఎందుకు రావో ఉపాధి కనుక్కో. మా బతుకులే గుడ్డి దీపాలు అని తూరుకుంటూ వెళుతున్నాడు. ఇట్టాటి అడ్డమైన వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఇంకా పని చేసినట్టేనని సమాధానం చెప్పుకుని అక్కడి నుంచి వెళ్ళాడు సాంబయ్య. డబ్బాలో మిగిలిపోయిన కిరసనాయలు పొద్దున్న తీసుకున్న పొడేల మాంసానికి గాను జీవాల కోటయ్యకి ఇచ్చాడు. అప్పటికే బాగా చీకటి పడింది. ఎవరూ గమనించడం లేదు. చిమ్నీలు 2 మిగిలినాయి. ఒకటి ఆకురాతి వెంకటేశ్కు, ఇంకోటి కోమటి రంగమ్మకి ఇచ్చాడు. సర్పంచ్ ఇంటికి వెళ్ళి సామాను షోరూమ్ దగ్గర పెట్టి ఇంట్లోకి తొంగి చూసి బయటకు వచ్చేశాడు. రథం సెంటర్కి వచ్చి జేబులోంచి మల్లెపువ్వు సబ్బు తీసి పంపు దగ్గర చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కున్నాడు. ఎంకాయమ్మ దగ్గర పునుగులు ఉల్లిగారెలు తిన్నాక సీతారామయ్య కెళ్ళి కొట్లో రంగు సోడా తాగి ఇల్లు చేరాడు. ఇంత తినేసి తొంగున్నాడు. పొద్దున్నే కనగాల మసీదులో సాయిబు వేసే కేకకు లేచాడు. పొద్దున్నే లేచి లేవంగానే ఊరంతా దీపాలు ఆర్పేసి వచ్చేవాడు సాంబయ్య. వస్తూ వస్తూ జీలకర్ర వెంకటరత్నం హోటల్లో 7 ఇడ్లీలు తినేసి పైడెంప చెరువు కట్టకెళ్ళి చాకిరేవులో దిగేవాడు. అప్పటికే అతని అమ్మా నాన్న ఇద్దరూ కలిసి రేవులో బట్టలు ఉతుకుతూ ఓ రామయ్యో ఓ రామయ్యో ఓ సీతమ్మో అని కూనిరాగాలు తీస్తూ ఉంటే సాంబయ్య కూడా వాళ్ళతో కలిసి 4 గుడ్డలు జాడిచ్చేవాడు. అన్నపేళకు వాళ్లతో కలిసి తిని నిద్రగన్నేరు చెట్టు నీడలో కునికేసేవాడు. వయసొచ్చిన కొడుక్కి పెళ్లి చెయ్యాలని, మనవ సంతానం చూడాలని పెళ్లి సంబంధం కోసం కనబడ్డ వాళ్ళందరితోనూ చెప్పేవాడు రాములు. పైడమ్మ ఎక్కడ పెళ్లికి పిల్ల ఉందన్నా పోయి చూసొచ్చేది. మా సాంబయ్యకు మంచి పిల్ల ఏడన్నా ఉంటే చెప్పండమ్మా, పిల్లకి చదువు లేకపోయినా పర్వాలేదు
మన పని వస్తే చాలనేది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ కాలికి బలపం కట్టుకుని తిరిగొస్తున్నాడు రాములు. ఏటవతల పెడలలో ఉన్న పిల్ల సుబ్బులు ఇంటిల్లిపాదికి నచ్చింది. సాంబయ్య పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి వైకుంఠపురంలో చేద్దామనుకున్నారు గాని అమ్మాయి తరఫు వాళ్ళు సుబ్బారాయుడు మొక్కుకున్నారని పెడలలోనే గుళ్ళో చెయ్యాలని పట్టుపట్టారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ సాంబయ్యలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీపాలు ముట్టించే పని చిటికలా అవ్వచేసి సాహసగాళ్లతో ఊరంతా జల్సాగా తిరిగేవాడు. రోజు పిచ్చారితో గడ్డం గీయించుకుని సత్తరసాహిబు అత్తరు కొట్టుకునేవాడు. రోజురోజుకి మరీ సోగ్గాడిలా తయారవుతున్నావు, ఏంట్రో సంగతి అన్నాడు వెంకట్రావు ఒకరోజు. హిహి మెలికలు తిరుగుతూ నవ్వాడు సాంబయ్య. ఆడికి పెళ్లి కుదిరిందండి, కొత్త పెళ్లి కూతురు వస్తే ఇక మనకేసి చూడండి బాబు అన్నాడు పెంటయ్య కిరసనాయలు పోస్తూ. ఇద్దరూ నవ్వుకున్నారు. మంచిది, అయ్యగారితో మాట చెప్పురా, నేను చెబుతాలే. అట్టయితే రేపటి నుంచి దీపాలు ముట్టించే పనికి నువ్వు వద్దులే, ఈ వారం రోజులు మీ అయ్యని రమ్మన్నానని చెప్పు అన్నాడు వెంకట్రావు నవ్వుతూ. తమరంతా నా పెళ్లికి రావాలండి, తాత నువ్వు కూడా అన్నాడు సాంబయ్య సిగ్గుపడుతూ. అట్టాగే లేయ్యా అంటూ నవ్వాడు పెంటయ్య. నాలుగేసినాక ఊరు దాటకూడదురో, అరే వీడికి అప్పుడే పెళ్లి కాలం వచ్చేసేదిరా పెంటయ్య అన్నాడు వెంకట్రావు నవ్వుతూ. సాంబయ్య పెళ్లి జరిగింది. చుట్టాలు, చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్ళు, బంధువులు, స్నేహితులంతా పెళ్లికొచ్చారు. పెళ్లి అయిపోగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి అక్కర. సాంబయ్యతో పాటు అతని పిన్ని కూతురు ఒక్కటే మిగిలింది. కనగాల చెవిటి సాయిబు కుట్టిన పొడుగు చేతుల తెల్ల చొక్కా, తెల్ల లుంగీలో అత్తరు ఫుల్లుగా జల్లుకొని మంచి హుషారుగా ఉన్నాడు సాంబయ్య. ఊర్లో దీపాలు ముట్టించే ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలను చూశాడు గాని వాళ్ళు ఎవరూ సాంబయ్యకి నచ్చలేదు. వాళ్ళంతా కిరసనాయలు పోయించుకునే వంకతో ఆయన వైపు దొంగచూపులు చూసేవాళ్ళు. వాళ్ళంతా తన కిరసనాయల సీసాల్లాగో రేకు డబ్బాల్లాగో కనిపించేవాళ్ళు. కొత్త పెళ్లి కూతురు సుబ్బులు మాత్రం మస్తాన్ సాహిబు తెచ్చే అత్తరు బుడ్డీలాగా, శుభ్రంగా సున్నం వేసి తుడిచిన దీపం చిమ్నీలాగా తళతళలాడతా అందంగా అనిపించింది. పెళ్లి చూపుల్లో సుబ్బులు చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలనుకున్నాడు. అప్పటినుంచి ఎప్పుడెప్పుడా అని ఆత్రపడసాగాడు. ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి ఆ పిల్ల ధ్యాసే. పని లేకపోయినా ఏదో వంక పెట్టి 2 సార్లు పెడన పోయి వచ్చాడు సుబ్బుల్ని చూడ్డానికి. ఒకసారి ఆ ఊరు వెళ్ళి ఆమె కోసం బజార్లో రోజల్లా కాపు కాశాడు. ఉతికిన బట్టలు ఇవ్వడానికి సుబ్బులు ఊర్లోకి వస్తూ ఉంటే వీపున బట్టలు మోపుతో చూశాడు. అంత బరువు మోస్తూ ఉంటే గిలగిల్లాడిపోయాడు. ఎంతో బాధపడ్డాడు. వెంటనే దాన్ని తన వీపు మీద వేసుకుని ఇళ్ళన్నీ తిరిగి బట్టలు ఇవ్వాలన్నంత ఉక్రోషం వచ్చింది. పెళ్ళి అయ్యాక ఈ పిల్లను అసలు చాకిరేవుకే పంపకూడదు, ఒకవేళ రేవుకు పంపినా ఉతికి ఆరేసిన బట్టలు ఇచ్చేందుకు ఆసాములిళ్లకు పంపనేకూడదని అప్పుడే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. పొద్దు పడమటికి వాలింది. సాంబయ్య బట్టలకు పూసుకున్న అత్తరు వాసన గుమాయించి కొడుతోంది. అరిసెలుండి కోడిని కోసి అల్లుడికి కొసరి కొసరి కడుపు నిండా పెట్టింది అత్త. అందరి భోజనాలు అయిపోయినాయి. సుబ్బులకు మల్లెపూలు జడ వేశారు, తెల్ల చీర కట్టారు. పెళ్లి కూతురు స్నేహితురాళ్ళు, పిల్ల మేనత్తలు కలిసి గడప దగ్గర పాటలు పాడి సుబ్బుల్ని గదిలోకి పంపారు. గదిలో ఆగరొత్తులు వెలిగించారు. ఉతికి ఇస్త్రీ చేసిన తెల్ల దుప్పటి నవార మంచం మీద వేశారు. అగరు, అగరొత్తులు, మల్లెపూలు కలిసిన అదో రకమైన వాసన అక్కడంతా అల్లుకుంది. అప్పటికే మంచం మీద కూకుని ఆత్రంగా సుబ్బుల కోసం ఎదురు చూస్తున్నాడు సాంబయ్య. సుబ్బులు గదిలోనికి వచ్చి రాగానే ఆత్రంగా వాటేసుకున్నాడు. ముఖం మీద ముద్దులు పెట్టాడు. పిల్ల మల్లి మొగ్గలా ముడుచుకుపోయింది. అప్పుడే తలుపు మూస్తున్న పిల్ల మేనత్తలు సందులో నుంచి చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. స్నేహితురాళ్ళు కొంచెం పెద్దగానే నవ్వారు. ఈ అబ్బాయికి మరీ ఆత్రంలా ఉందే, వళ్ళో పెట్టనా దళ్ళో పెట్టనా అన్నట్టుందే కుర్రాడి అవ్వారం అంది నవ్వుతూ పిల్ల మేనత్త. తెల్లారింది. కొత్త పెళ్లి కూతురు సుబ్బులు తల్లి ఆత్రంగా తలుపు తెరిచింది. నవారు మంచం మీద పరిచిన తెల్లదొప్పటి చూసింది. దిగులు ముఖంతో కూర్చున్న కూతుర్ని చూసేసరికి విషయం అర్థమైంది. ఏమ్మా, ఒంటో బాగోలేదా? కడుపు నొప్పిగా ఉందా? అబ్బాయి ఏమన్నా అన్నాడా అని అడిగింది కూతుర్ని. నొప్పి లేదు గిప్పి లేదు పోవే అని కోపంతో కసిరింది. వచ్చి ఆమె పక్కనే కూకుని లాలనగా, రాత్రి ఏమైందే తల్లి అని అడిగింది. ఆడి దగ్గర ఒకటే కిరసనాల కంపమ్మా, ఆ కంపుకు వాంతి వచ్చిందే అంది చిరాగ్గా. అదేంటే అట్టా అంటావు?
అల్లుడు చేసే పని తెలవదా? అల్లుడు పనే దీపాలు ముట్టించడం. ఆ మాత్రం కిరసనాల వాసన రాదా ఏంటి అమ్మా? అట్ట అంటే ఎట్టాగే తల్లి, అబ్బాయి ఎంత మంచోడో తెలిసి కూడా అంది. ఏమో ఆడేం చేసి చస్తాడో గాని ఆడి దగ్గరికి వస్తే మాత్రం కిరసనాల కంపమ్మా, నిజంగానే చెబుతున్నానే. ఆ కంపుకి కడుపు దేవుతోందే, వాంతికి వస్తుందే అంది చిరాగ్గా ముఖం పెట్టి. ఇంతకీ అల్లుడేడే? ఏడికెళ్ళాడు ఇంత పొద్దు పొద్దున్నే? నాకేం తెలుసు, దగ్గరికి రాగానే కిరసనాల కంపు కొట్టిందే, గబక్కన వెనక్కి నెట్టేశానే. ఆడి కోపం వచ్చిందేమో, కోపంగా ముఖం పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలా. ఎటుపోయాడో ఏమో. పోసిని దుంపతెగ, మా పరువు చాకిరేవులోకి వెళ్ళిపోయావు కదంటే తెలివి తక్కువ దానా. మరీ ఇంత శతమాలమా? ఈ ముకిరిదాంతో ఎవడు మాత్రం ఎట్టా కాపురం చేస్తాడ్రా దేవుడా అని ఏడుపు ముఖంతో బయటకొచ్చింది. జరిగింది మొగుడితో చెప్పింది. గంటలో చాకలిపాలెంలో ఉన్న ఆడ మొగ చేరారు. రకరకాలుగా మాట్లాడుకున్నారు. తలో సలహా ఇచ్చారు. మనిషికి ఓ రకంగా చెప్పి చూశారు సుబ్బులకి. ఎవరెంత చెప్పినా ఆడి దగ్గరికి వెళ్ళనని, కిరసనాయలు కంపు కొట్టి ఆడితో చస్తే కాపురం చేయనని తెగేసి చెప్పింది సుబ్బులు. నెల గడిచిపోయింది. అటూ ఇటూ పెద్దలు కూకుని పంచాయతీ పెట్టారు. ముందుగా సాంబయ్యనే తప్పుపట్టారు. కంపు సంగతి తెలియదు గాని ఆ విషయంలో మా అబ్బాయి కత్తిలాంటివాడు, ఏమైందో రాత్రి మెత్తపడ్డాడు అన్నారు. మీ అమ్మాయిదే తప్పన్నారు ఇట్నుంచి పోయిన పెద్దలు. ఇద్దరిది తప్పు అన్నారు పెద్దలు. మధ్య మార్గంగా ముందు పిల్లను పంపండి, తర్వాత వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు అన్నారు పెద్దరికం నిలుపుకుని. పరువు పోతే అటూ ఇటూ ఇద్దరిది పోయిద్ది కాబట్టి పిల్ల తల్లిదండ్రులు కూడా చివరికి ఎలాగోలా ఒప్పించి సుబ్బులను సాంబయ్య దగ్గరికి కాపురానికి పంపారు. కత్తిలాంటి కుర్రాడు కార్యం రోజే మెత్తబడిపోయాడని సాంబయ్య ఫ్రెండ్స్ బాధపడ్డారు. నలుగురు కలిసి సాంబయ్యకు నచ్చ చెప్పారు. ఎంతటి ముకిరిగొడ్డైనా ఏదో నాటికి దారికొచ్చిద్దిలే అన్నారు. సాంబయ్యకు సుబ్బులంటే ప్రాణం. ఆశ చావలేదు. ఆ రోజు 3 సార్లు లైఫ్ బాయ్తో ఒళ్లంతా రుద్ది రుద్ది స్నానం చేసి సుబ్బుల దగ్గరికి వెళ్ళాడు. కంపు, కిరసనాల కంపు అని నెట్టేసింది. భట్టిప్రోలు, రేపెళ్ల దుకాణంలో దొరికే మల్లెపూల సబ్బులన్నీ తెచ్చుకునేవాడు. అయినా ఒకరోజు కూడా ప్రేమగా దగ్గరికి రానిచ్చేది కాదు. దగ్గరికి పోతే విసిరి కొడతాంది. ఊర్లో పైలా పచ్చీసులో తిరిగే సాంబయ్య పెళ్ళవగానే ఇసుకుతోందు చేపలా అయిపోయాడు. పెళ్ళైన కొత్తలో రోజుకు 2-3 సార్లు లైఫ్ బాయ్, లక్స్, రిక్జోనా, మైసూర్ శాండిల్ సబ్బులతో బాయ్ దగ్గర స్నానం చేసేవాడు. సత్తార్ సాహిబు తెచ్చే అత్తర్బుట్లు సగం సాంబయ్యే తీసుకునేవాడు. బట్టలను ఉడకబెట్టి సన్లైట్ సబ్బుతో సొంతంగా ఉతికేవాడు. ఇస్త్రీ చొక్కా, ఇస్త్రీ లుంగి లేకుండా బయట కనపడేవాడే కాదు. మాంసం, చేపల కూర తింటే నోరు కంపు కొట్టుద్దేమో అని నీసి తినడం మానేశాడు. వేళ్లు నోట్లోనికి పోనిచ్చి కాండ్రించి కక్కేవాడు. పళ్ళన్నీ ఉప్పేసి అరగంట, బొగ్గుతో అరగంట తోమేవాడు. రేయ్ బామ్మర్ది, నాకు ఈ గళ్ల శంకు మార్కులుంగి ఎట్ట ఉందిరా అని పక్కింటి మామ కొడుకుని అడిగేవాడు. నీకే, నువ్వు సూపర్ లైఫ్ బాయ్ బావా అనేవాడు. కోటీసుని పిలిచి ఎలా ఉందిరా చొక్కా అంటే, దీని ముందు మల్లె పువ్వులు దిగదుడిపే సాంబయ్య అనేవాడు. అయినా నమ్మకం కుదరక, రే నిన్ను పార్వతిలో ఎంటి ఓడి సినిమాకి తీసుకెళ్తా గాని నా ఒంటి మీద నుంచి గాని నోట్లోంచి గాని ఏదన్నా చెడ్డవాసన వస్తుందా లేదా, నిజం చెప్పరా సైదులు అని ఆడంగి సైదుల్ని అడిగేవాడు. పో బావా, నాతో పరాచికాలా, చతుర్లా, నీలాంటి వీరో దొరికితే ఎవరన్నా ఊరుకుంటారా, కొరుక్కు తినరు. అయినా నీ ఉంగరాలు చుట్టు పట్టుకుని ఏ పిల్ల మాత్రం ఉయ్యాలోగదు. నీ ఈపి ఎకరం, దాన్ని తోమడం ఇప్పుడున్న పిల్లలు ఎవరితో కాదు. నీ పెదాలు జిలేబీ, వళ్ళు గులాబీ, కళ్ళు నేరేడు పళ్ళు, వీటిని మా అక్క కొరుక్కు తినకుండా ఇంతకాలం ఎట్టా ఉంది బావా అనేవాడు గోముగా. సావాసగాలను అడిగేవాడు. పోరా, ఆ పిల్లకి ఏదో మెంటల్, నీకేరా కత్తిలాంటివాడివి, నువ్వు రేపెళ్ళిపోయి ఒక్కసారైనా ఎంకాయం కంపెనీకి వెళ్తే ఎవరికి డౌట్ వచ్చేది కాదురా అనేవాళ్ళు. అమ్మా, నేను దగ్గరికి వెళ్తే చాలు కిరసనాయల వాసన అంటది నీ కోడలు, నువ్వన్నా గుర్తి నిజం చెప్పవే అని అడిగేవాడు అమ్మ అన్నం పెడుతూ ఉంటే. ఆ పిల్ల మంచిదేరా, పాపం దానికి ఏదో గాలి సోకిందిరా అయ్యా, లేకపోతే బంగారం లాంటి నా బిడ్డ బతికిట్ట అయ్యేదా అని ఏడ్చేది. ఊరుకోవే, అది మంచిదనేగా ఇంకో పిల్లని కట్టుకోలేదు అని ఓదార్చేవాడు. పోనీ నువ్వు చాకిరేవుకెళ్ళు, మీ అయ్యని దీపాలు ముట్టించే పనికి పంపుతాలే అయ్యా అనేది. వద్దులేవే అమ్మా, అయ్య తంబాలు ఎక్కి దిగలేకగా ఆ పని మానేసింది అని బాధపడేవాడు. సరిగ్గా నిద్ర పట్టేది కాదు. నిద్ర పట్టక పిచ్చి పిచ్చి ఆలోచనలు చుట్టుముట్టేవి. పెళ్ళిళ్లకు, చావులకు, పండగలకు, గుళ్ళో దేవుడు రథం ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎవరన్నా
గాలి వదిలినా ఏదన్నా వాసనకు జనం ముక్కులు మూసుకున్నా తనను చూసేనేమో అనుకునేవాడు సాంబయ్య. కొంతకాలంగా సినిమాలు చూడడం, జనం మధ్యకు పోవడం మానేశాడు. కార్యం రోజు నుంచి కిరసనాయల వాసన భూతంలా పట్టి పీడిస్తుంది సాంబయ్యను. ఆ ఏడాది ఎండాకాలం ఊరికి కరెంట్ వచ్చింది. ఊరంతా వెలిగే. అరే, ఇంతకాలం కరెంట్ లేకుండా ఎట్టా ఉన్నావు అని జనం తెగ ఆశ్చర్యపోయారు. సాంబయ్యకు దీపాలు ముట్టించే పని తప్పిపోయింది. సాంబయ్య లాంటి మంచి పనివాడిని వదలలేక పంచాయతీ ఆఫీసులోనూ ఏదో ఒకటి చెయ్యొచ్చు రారా అన్నాడు సర్పంచి. ఆ ఏడాది చివరిలో రాములు చనిపోవడంతో ఇంక చాకిరేవికి అతుక్కుపోయాడు సాంబయ్య. శివాలయం గుళ్ళో ఉన్న కొట్లలో ఓ కొట్టుని అద్దెకి తీసుకుని ఇస్త్రీ షాపు పెట్టి ఇస్త్రీ పెట్టేసేవాడు. ఆ ఏడాది వానకాలంలో ఇంకో విశేషం జరిగింది. సుబ్బులు నెల తప్పింది. ఆ వార్త తెలిసిన సాంబయ్య ఫ్రెండ్స్, చుట్టుపక్కల జనం, అటు ఇటు తరు బంధువులంతా చాలా సంతోషపడ్డారు. డెలివరీకి సుబ్బుల్ని పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. తండ్రి కాబోతున్న సాంబయ్యకు సంతోషంగా ఉండేది. శుభవార్త కోసం రోజూ ఎదురుచూసేవాళ్లు. ఒకరోజు పొద్దున్నే సాంబయ్యకు కొడుకు పుట్టాడని కబురు వచ్చింది. కొడుకును చూడ్డానికి సాంబయ్యతో కలిసి అతని అమ్మ, మామలు, దగ్గరి బంధువులు పెడన వెళ్లారు. ఇంట్లో తల్లి పక్కలో ఉన్నాడు బాబు. బాబును చూసి వచ్చి, బుడ్డోడికి అన్నీ తాతపోలికలే అని రాముల్ని గుర్తు చేశారు. రాత్రికి కోడి మాంసం, వేట మాంసం, తాడికల్లుతో వచ్చిన బంధువులకు మంచి విందు ఏర్పాటు చేశాడు సాంబయ్య మామ. కొడుకును చూడాలని ఎంతో ఆత్రంగా ఉంది సాంబయ్యకు. సాంబయ్య శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని పంచలో కూకున్నాడు. బుడ్డోడిని తీసుకొచ్చి అతడి ఒళ్ళో పెట్టింది సుబ్బులు. ముఖం, జుత్తు, కళ్ళు, ముక్కు, నోరు తనివి తీరా చూసుకుంటున్నాడు. 5 నిమిషాల తర్వాత ఏదో వాసన అనిపించింది. చుట్టుపక్కల చూశాడు. కొంతసేపటికి వాసన పెరిగింది. బాగా తెలిసిన కిరసనాయల వాసన. చేతిలో ఉన్న బొడ్డోడిని పైకెత్తి ముక్కు దగ్గరగా పెట్టి చూశాడు. భరించలేని వాసన. పావునో, జర్రినో, బల్లినో ముట్టుకుంటే ఒళ్ళంతా జలధరించినట్టుగా బొడ్డోడిని విదిలిచ్చాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాసన, కిరసనాయల వాసన అంటూ అక్కడి నుండి వేగంగా ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు సాంబయ్య. మీరింతవరకు రజ్జు సర్ప భ్రాంతి కథ విన్నారు. కలం డాక్టర్ నక్కా విజయరామరాజు, గళం పప్పు భోగారావు. ఈ కథ ది షో మస్ట్రన్ కథా సంపుటిలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.